ఓట్ అప్పీల్ చేసుకోవడానికి రెండో టాస్క్ అయితే పెట్టేశారు. ఇక్కడ ప్రేరణ పేలవంగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకు అలా చెప్తున్నానని చెప్పానంటే సంచాలక్‌గా ప్రేరణనైతే ఉంచారు. ఆల్రెడీ ఓట్ అప్పీల్ ప్రేరణ చేసేసింది కాబట్టి సెకండ్ ఓట్ అప్పీల్ ఎవరు చేసుకోవాలి అని చెప్పని టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్‌కి మన సంచాలక్ ప్రేరణనైతే పెట్టారు. ఆమె ఈ టాస్క్ కూడా ఆడొచ్చు. ఇంకోసారి కూడా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఆ టాస్క్ అనేది చాలా సింపుల్ టాస్క్. సో వాళ్ళైతే ఆ థ్రెడ్స్ అనేది కట్టేశారు కదా! సో ఈ రోప్స్‌ని దాటుకుంటూ వెళ్ళి ఆ రోప్స్‌ని వాళ్ళ ఏదైతే రోప్స్ ఉన్నాయో అది ముడి విప్పేసి వెళ్ళి ఆ పోల్‌కైతే మొత్తం చుట్టాలి. సో ఫస్ట్ చేసింది నబీల్. దాని తర్వాత గౌతమ్ ఇలా చేశారు. బట్ వాళ్ళు ముడులు విప్పేదంతా కరెక్ట్‌గా విప్పారు కానీ రోప్‌కి చుట్టేది ఏదైతే పోల్ పెట్టారో ఆ పోల్‌కి చుట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టు చుట్టేశారు అని చెప్పనేసి ప్రేరణ అయితే డెసిషన్ చెప్పి సో ఆమె నిఖిల్‌ని అయితే విన్నర్‌గా ప్రకటించింది. బట్ నిఖిల్ చేసిన తప్పేంటంటే నిఖిల్ వాళ్ళ పోల్ కట్టకుండా పక్కన వాళ్ళ పోల్‌కి కట్టేసి బెల్ అయితే కొట్టేశాడు. అయినా అది తప్పు కాదు అని చెప్పనేసి ప్రేరణ అయితే ఒక డెసిషన్ చెప్పింది. ఇక్కడ నబీల్ అండ్ ప్రేరణ అయితే బీభత్సంగా ఫైర్ అయ్యారు. సో వాళ్ళు మామూలుగా గొడవ వేసుకోలేదు. నార్మల్‌గా ప్రతిసారి టామ్ అండ్ జెర్రీ గొడవల్లాగా వాళ్ళది లైట్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఈసారి మాత్రం ఇమిటేట్ చేస్తుంటే కూడా ఇమిటేట్ చెయ్యొద్దు అని చెప్పనేసి దారుణంగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది మన నబీల్ ప్రేరణకి. బట్ ఒకవేళ ఫ్లాస్ ఉన్నాయి, ఏదైనా తప్పిదాలు ఉన్నాయి ఈ టాస్క్‌లో అని చెప్పారంటే ప్రతి ఒక్కరు తప్పిదాలు చేశారు కాబట్టి ఎవరు ఫస్ట్ పోల్‌కి రోప్ చుట్టారో వాళ్ళైతే విన్నర్‌గా ప్రకటించాల్సి ఉంటుంది. సో నబీల్‌ని అయితే ప్రకటించి ఉండాల్సింది. బట్ వేరే రూపు కట్టేసి గంట కొట్టేసిన తర్వాత మార్చుకొని కూడా మన నిఖిల్‌ని అయితే ప్రకటించారు. బట్ నిఖిల్ అయితే ఓట్ అప్పీల్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.